శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మొత్తం చేయండి. శ్రీ మాత్రే నమ. 870 నామము అంతర్ముఖ సమా ఆరాధ్య. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అంతర్ముఖ సమా ఆరాధ్య నమః అని చెప్పాలి. అంతర్ముఖముగా సమా ఆరాధ్య చక్కగా ఆరాధింపబడుతున్నది. ఆరాధనలు 2 రకాలు. ఒకటి అంతర్ముఖము, 2 బహిర్ముఖము. ఈ 2 రకాల ఆరాధనల గురించి ఈ నామంలోనూ రాబోయే నామంలోనూ చెప్పబడుతుంది. ఏ రకమైన ఆరాధనకైనా ముందు చిత్తశుద్ధి ఉండాలి. అందులో అంతర్ముఖ ఆరాధనకు తప్పనిసరిగా ఉండాలి. ఈ అంతర్ముఖ ఆరాధనలో భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు, తనలోనే ఉన్నాడు కూడా అనే భావనలు ప్రాధాన్యం వహిస్తాయి. ఈశ్వర స్పర్శావభూతానం హృద్దేశి అర్జున తిష్టతి అన్న గీతా వాక్యం, అహం బ్రహ్మాస్మి అన్న మహావాక్యం, దేవో దేవాలయ ప్రోక్తో జీవ దేవసనాతన అన్న మహాన్యాస వాక్యం అంతర్ముఖ ధ్యానంలో ప్రాధాన్యం వహిస్తాయి. బాహ్య ప్రపంచం మీద, దేహం మీద ధ్యాస నశించాలి. తనలోని ఆత్మకు ఆరాధించే దేవతకు సమైక్యత భావించి సత్వగుణ ప్రధానంగా అత్యంత శ్రద్ధతో నిష్ట కలిగిన బుద్ధితో మనలోనే ఆత్మస్వరూపంగా ఉన్న అమ్మవారిని ఆరాధించడమే అంతర్ముఖ సమారాధనము. సాధారణంగా బాహ్యంగా జరిపే షోడోపచార పూజలో వచ్చే అంశాలన్నీ ఈ అంతర్ముఖ ఆరాధనలోనూ ఉంటాయి. కానీ అవన్నీ ఆధ్యాత్మిక భావనతో తనలోనే ఆత్మేశ్వరిని ధ్యానిస్తూ తనకు సంబంధించిన సుగుణగణ భావనాలతో షట్చక్రయుక్త నాడీ మండలాన్ని సమన్వయపరుచుకుంటూ ఉద్వేగరహితంగా అత్యంత ప్రశాంతంగా జరిపే ఆరాధనగానే ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఇదే విధంగా కుండలిని యోగపరంగా అన్నిటికీ సమన్వయం ఉంటే ఆ ఆరాధన అంతర్ముఖ సమా ఆరాధన అవుతుంది. చిత్తవృత్తిని అమ్మవారి వైపు మళ్లించి ఆరాధించడమే అంతర్ముఖ ఆరాధన. ఈ ఆరాధనలో అమ్మవారు ఎక్కడో ఉందని వెళ్ళవలసిన పని లేకుండా, లేకపోతే వెళ్ళలేకపోయామనే బాధ లేకుండా, పూజకు అవసరమయ్యే ద్రవ్యాలు లేవే అని, చక్కగా ముందే సమకూర్చుకోలేదే అని, మనం చేసే పూజ అందరూ చూస్తున్నారో లేదో అనే ధ్యాస ఇవేమీ ఉండవు. పరమ ప్రశాంతంగా, నిశ్చలంగా, సత్వగుణ ప్రధానంగా జరుగుతుంది. అమ్మవారికి ఈ రకమైన ఆరాధన చాలా ఇష్టం. అందుచేతనే వ్యాసుల వారు అంతర్ముఖ సమా ఆరాధ్య అన్న ఈ నామములో సమా ఆరాధ్య చక్కగా హాయిగా ఆరాధింపబడేది అని మనకు సూచనప్రాయంగా తెలియజేశారు. శివానంద లహరిలో ఆదిశంకరులు మొదట్లోనే వచ్చే గంభీరేకసారే నారత్వం దేవత్వం గుహేయాం గేహేవా వటుర్వేగాహేవా మొదలైన శ్లోకాల్లో ఈ అంతర్ముఖ సమా ఆరాధన గురించి చెబుతారు. ఒక విధంగా చెప్పాలంటే రుద్రాభిషేకంలోని మహాన్యాసమంతా అంతర్ముఖ సమా ఆరాధనమే అవుతుంది. అంతర్ముఖంగా చక్కగా ఆరాధింపబడుతున్నదని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. 871 నామము బహిర్ముఖ సుదుర్లభ. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బహిర్ముఖ సుదుర్లభాయ నమః అని చెప్పాలి. బహిర్ముఖమైన అన్వేషణతో సాగే ఆరాధనతో సుదుర్లభ లెస్సగా వశము కానిది. ఆరాధనకు ఒక లక్ష్యము అవసరమని ప్రారంభించి ఆ లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసం బాహ్య విషయాభిముఖ్యమైన ఇంద్రియాలతో అన్వేషణ సాగిస్తూ విషయవాంఛాలతో సతమతమై చివరకు ప్రాథమిక లక్ష్యాన్ని మరచిపోయే విధంగా జరిపే అంతర్ముఖులైన ఆరాధకులకు అమ్మవారు వశమవ్వడం దుర్లభమైన విషయం అని ఈ నామం చెబుతుంది. బహుర్ముఖులైన లౌకిక విషయంలో లోలులకు అమ్మవారు లభించదు. తనలోనే ఆత్మేశ్వరి ఉండగా ఎక్కడో అమ్మవారు ఉందని అన్ని చోట్లకు అన్వేషిస్తూ వెళ్ళేవారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఏ విధమైన ఆరాధనకైనా క్రమశిక్షణ, శ్రద్ధ, భక్తి ముఖ్యం. ఇవి ఉన్నవారికే సామర్థ్యం, చిత్కళ, ఆనంద అనుభూతి దక్కుతాయి. కానీ సాధారణంగా ఎక్కువ మంది
క్రమశిక్షణ దగ్గరే దిగబడిపోతారు. దిగబడిపోకుండా నిలబడిన వారు ఏదో విధంగా లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ లక్ష్య సిద్ధి అంతర్ముఖులకు సులువుగా ఉంటుంది. బహిర్ముఖులకు అవరోధాలు, ఆటంకాలు, పతనాలు ఎదురై లక్ష్య సిద్ధి దూరం అవ్వటమే కాదు, దుర్లభం అవుతుంది కూడా అని ఈ నామం ద్వారా వ్యాసుల వారు హెచ్చరిస్తున్నారు. బహిర్ముఖులకు కడు దుర్లభమైనది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. బహిర్వేషః ఏక ప్రవణం ముఖం ఏష్యం తేష్యం సుష్ట దుర్లభ తరాలకరణ నామ సులభే త్యానంద లాహ ఆర్యం. బహిర్ముఖుల సుదుర్లభ విషయములందర ఆసక్తి గల వారికి దుర్లభురాలు. విషయాసక్తి గల వారికి లభ్యం కానిది. విషయములంద ఆసక్తి గల చిత్తావృత్తి గల వారిని బహిర్ముఖులందరూ. వారిచే పొందశక్యం కానిది ఆనందలహరిలో చంచలేంద్రియములు గల వారికి పొందశక్యం కానదని గలదు. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.